హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి చేసేద్దామా. చాలా మందికి అసలు పర్ఫెక్ట్గా కుదరది పచ్చడి కదా. సో నేనున్నాను కదా మీకు చెప్పడానికి. ఇట్లా చెప్పేస్తుంటాను, మీరు కూడా చేసేయండి. చాలా టేస్టీగా కుదురుతుంది అండ్ చాలా పర్ఫెక్ట్గా టేస్ట్తో ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాక అది కాస్త వేడయ్యాక కొన్ని పచ్చిమిర్చి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. గుర్తుంచుకోండి, ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటేనే మన చట్నీ మిక్సీ పట్టేటప్పుడు చాలా మెత్తగా అవ్వకుండా ఉంటుంది. తర్వాతకి 3 నుంచి 4 వరకు టమాటాలు తీసుకొని అవి కాస్త మూత పెడుతూ తీస్తూ మగ్గనివ్వండి. అలా మగ్గుతున్నప్పుడు సైడ్కి ఒక చిన్న బాండు పెట్టుకొని అందులో పల్లీలు, మెంతులు, జీలకర్ర, అలాగే ధనియాలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలని పొట్టు తీసివేసి ఇలా ఏంపి పక్కన ఉంచుకోండి. అవి చల్లారేలోపు మనం పచ్చడి చేద్దాం. ఇప్పుడు ఇలా వేగుతున్న టమాటాలు, పచ్చిమిర్చిలు ఉంటాయి కదా, ఇందులో కొంచెం పసుపు వేయండి. అది కూడా మొత్తం కలిపి ఒక 1 మినిట్ వరకు అలా వదిలేయండి. తర్వాతకి మన గోంగూరను తీసుకొని కడిగి ఇలా వేసేయండి. కలపకండి, ఇప్పుడే 2 మినిట్స్ వరకు అలా ఉంచితే చూసారా ఇలా అవుతుంది. ఇప్పుడు మంచిగా కలుపుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కింది నుంచి పై వరకు మొత్తం గోంగూర మొత్తం కలిపాక కొంచెం ఉప్పు తీసుకొని యాడ్ చేయండి. ఇప్పుడు యాడ్ చేశారు కదా, మళ్ళీ మొత్తం కలిపి ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. అంతే, ఇంకా మన గోంగూర రెడీ. ఇప్పుడు చల్లారనివ్వండి. ఇప్పుడు ఫస్ట్ మనం పల్లీలు అవన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ మిక్సీకి పట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న గోంగూరల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ మెత్తగా నేను వీడియో చూపిస్తున్నాను కదా, అలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. అది కూడా మొత్తం మనం మిక్సీ పట్టుకున్నది మొత్తం ఉంటుంది కదా, పల్లీది కూడా వేసి మిక్సీ పట్టుకోండి. సెకండ్ వాయి వేసుకునేటప్పుడు ఇలా బరకగా వేసుకోండి. అంతే, రెండింటిని మంచి నీట్గా కలిపేసేయండి. పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది మన పచ్చడి. ఇప్పుడు పోపు పెట్టేసేయండి. కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొన్ని ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు, ఇవన్నీ వేసి పచ్చడిలో కలిపేయండి. అంతే, ఇంకా మన పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడ్డానికి చాలా బాగుంది కదా. అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.